చంద్రబాబు గారు 2019కి ముందున్నప్పుడు ఎలక్షన్స్ జరగలేదు స్థానిక సంస్థల ఎన్నికలు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి వెళ్ళిపోయాడు. వాళ్ళ టర్మ్ పూర్తయ్యాక ఎన్నికలు జరగల. ఎన్నికలు జరగనప్పుడు మనం కూటమిలో ఉన్నా సరే డబ్బులు ఇవ్వదు కేంద్ర ప్రభుత్వం. ఈవెన్ ఇప్పుడు కూటమిలో ఉన్నా సరే మన పెనాల్టీ వేసిందా లేదా, ఏది వాడేసుకుంటే దాన్ని అట్లాగా డబ్బులు పెండింగ్ పడిపోయాయి. గ్రామీణ ప్రాంతాలకి డబ్బులు లేవు. కరెంటు బిల్లులు కూడా కట్టలేదు అనేక పంచాయతీలు. కరెంటు బిల్లులు కట్టక కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు సంక్షోభంలో పడ్డారు. జగన్ వచ్చాక ఆ లెక్కలన్నీ వచ్చినాయి. అప్పుడు రాబోయే నిధుల్లో నుంచి ఆ బిల్లులు వసూలు చేసుకోండి అని చెప్పాడు. ఇంకోటి, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తే ఫస్ట్ కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ బిల్లులు, జీతాలు అది వెళ్ళిపోయాక మిగతా జీతాలు ఏం చేశాడు, టోటల్గా ఒక సిస్టంలోకి తీసుకొచ్చేసేసి ఇస్తా, ఇవన్నీ కూడా ఇది పోను మిగతా అది అన్నటువంటి. దాంతో ఏ పని చేయడానికి కుదరలేదు. సర్పంచులకి వీళ్ళకి ఏ పని చేయడానికి కుదరలేదు. ఎందుకని, కేంద్రం నుంచి ఒక 20 కోట్ల రూపాయలు వచ్చింది అనుకో, ఒక 25 లక్షలే వస్తుంది ఒక్కొక్క గ్రామానికి. 25 లక్షల్లో వీటికే కరెంటు బిల్లులోనూ ఆ మెయింటెనెన్స్ కాటికే 15 లక్షలు వెళ్ళిపోతుంది, ఒక 5-10. దాంతో ఏం చేయలేరు. అట్లా సాగిపోయింది. దాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపడతా ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళకే వెళ్ళాలి అని చెప్పారు. ఈవెన్ తనే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అయ్యంతా కూడా కేంద్ర డబ్బులన్నీ నేరుగా వాళ్ళకే ఇస్తాం అని చెప్పారు. అది వైసీపీ వాళ్ళైనా సరే ఇస్తున్నామని చెప్పారు. మీటింగులు కూడా పెట్టారు అనేకం. సీన్ కట్ చేస్తే అందులో నిధులు దారి మళ్ళీనే అనడానికి సాక్ష్యం వాళ్ళు ట్యాక్స్ అది వడ్డీ కట్టింది ప్రభుత్వం 2 సార్లు కూడా. క్రిందసారి 50 కోట్ల రూపాయలు, మొన్నకి 8 కోట్ల రూపాయలు 3 నెలలు వాడేసుకున్నారు. అది ఒక ఎత్తు. రెండో పక్కన వాళ్ళకే ఆ హక్కు అని చెప్పిన తర్వాత ఇప్పుడు కేంద్ర 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచే పనులకే నిధులని పంచాయతీలు ఖర్చు పెట్టాలి అని సర్క్యులర్ ఇచ్చిందట పంచాయతీరాజ్ శాఖ. అది పవన్ కళ్యాణ్ గారి శాఖే కదా, అట్టెట్లా ఇస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం సూచించింది అని. స్థానిక స్వపరిపాలన అంటే ఏంటి? సుపరిపాలన అంటే గ్రామ పంచాయతీ డెసిషన్ తీసుకోవాలి. అక్కడ ఏం పెట్టాలా, రోడ్డు వేయాలా, కాలువ కట్టాలా, లేకపోతే మంచినీళ్ళ ట్యాంకులు ఏర్పాటు చేయాలా, ఇట్లాంటి దానికి ఈ డబ్బులు రిలీజ్ అవ్వాలి. అది కదా. మరి లోపం ఎక్కడుంది? ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా జరిగిందా, తెలిసినే జరిగిందా? ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్.